అరుణాచలం ఎంతమంది పోయిరా? అసలు రమణ మహర్షి ఎంతమందికి తెలుసు? రమణ మహర్షి ఆ గిరి ప్రదక్షిణ చేస్తుండే. ఎప్పుడు అని గిరి ప్రదక్షిణ చేస్తుంటే ఒక శిష్యుడు వస్తాడు. శిష్యుడు చేంజ్ చేస్తా అంటే నేను కూడా మీతో పాటు చేస్తా అంటే చేయి అంటాడు. సరే అని చెప్పి వాళ్ళిద్దరు కొండ తిరుగుతుంటారు. కొండ తిరుగుతుంటే ఏం చెప్తాడు రమణ మహర్షి అంటే, నా గోచి ఉంటారు కదా ఆయనకి, కొంచెం బట్ట చిప్పి పట్టుకో అంటే బట్ట చిప్పి పట్టుకుంటాడు. కొంచెం దూరం పోయిన తర్వాత ఒక రాయి వచ్చి రమణ మహర్షి కాళ్ళ మీద పడుతుంది. మొత్తం రక్తం వస్తుంటది. ఆయన ఏం చేస్తాడు, చేతిలో పట్టుంది కాబట్టి తీసి కట్టేస్తాడు. కట్టిన తర్వాత ఆయనకి క్వశ్చన్ వస్తుంది. మీకు వచ్చిన క్వశ్చన్ ఇప్పుడు, బట్ట చింపమన్నాడు అంటే ఏదో కాళ్ళ మీద పడుతుంది రక్తం వస్తుందనే కదా, మరి ముందు ఎందుకు చెప్పలేవు, పక్కకి వెళ్ళిపోవచ్చు కదా. అయితున్నారు కాకపోతే పెద్దంబరపేట లోపలికి వెళ్ళిపోవాలి మనం, అట్లకి వెళ్ళి ఎందుకు పోయినావు అని అడిగింది. రమణ మహర్షి ఏం చెప్పిండు అంటే, మనము మనిషి జన్మ ఎత్తినాం కాబట్టి పాపాలు చేస్తాం, పుణ్యాలు చేస్తాం. పాపానికి మనం ఏం అనుభవించాలి? కర్మ అనుభవించాలి. ఇప్పుడు నేను తప్పించుకున్నాను అనుకో, ఇట్లకెళ్ళి కాకుండా అట్లకెళ్ళి పోయింది అనుకో, అట్లకెళ్ళి రేపు పెద్ద రాయి వచ్చి పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా నేను కర్మ ఏం చేయాలి, నేను అనుభవించాలి. వాడు మనసు